ప్రతి దేవుడి కోసం చేసే పూజలో కలుషం తప్పకుండా ఉంటుంది. కలుషం లేకుండా ఏ పూజ చేసినా కూడా నిర్వీర్యమని శాస్త్రాల్లో ప్రస్తావించబడింది. కలుషాన్ని పెట్టి పూజను చేయడం వల్ల జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా తొలగిపోతాయని జ్యోతిష్యంలో ప్రస్తావించబడింది. అంతేకాదు, ఈ చర్యలను క్రమ పద్ధతిలో అనుసరించడం ద్వారా జీవితంలో సమస్యలు ముగుస్తాయని మరియు సంతోషం ఏర్పడుతుందని చెబుతారు. అయితే పూజలో చాలా రకాల కలుషాలను పెడుతూ ఉంటారు. వెండి కలుషం, ఇత్తడి కలుషం, రాగి కలుషం వంటివి ఉపయోగిస్తూ ఉంటారు. అయితే అన్నింటికంటే పూజలో రాగి కలుషాన్ని ఉపయోగించడం ద్వారా జీవితం సంతోషంగా మారుతుందని శాస్త్రం చెబుతుంది. అయితే ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. రాగి కలుషం ప్రతి సమస్యను పరిష్కరిస్తుంది, ఆర్థిక సంక్షోభాన్ని తొలగిస్తుంది. వ్యాపారంలో లేదా ఉద్యోగంలో శ్రద్ధగా పనిచేసినప్పటికీ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నట్లయితే ఉదయాన్నే నిద్రలేచి రాగి కలుషంలో నీటిని తీసుకుని సూర్య భగవానుడికి నీరు సమర్పించండి. దీంతో సమస్యలన్నీ తీరుతాయి. కష్టపడి పనిచేసినా ఏ పనిని పూర్తి చేయలేకపోతే ఈ సమస్యకు పరిష్కారం కూడా రాగి కలుషంలోనే ఉంటుంది. రాత్రి పడుకునే ముందు రాగి పాత్రలో నీళ్లను నింపి అందులో చిటికెడు వెర్మిలియన్ వేయాలి. ఆ తర్వాత మరుసటి రోజు ఉదయం తులసి మొక్కకు సమర్పించండి. దీంతో పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. ఎవరి ఇంట్లోనైనా నెగిటివ్ ఎనర్జీ వ్యాపిస్తే రాగి పాత్రను వాడండి. వాస్తుశాస్త్రం ప్రకారం ప్రతికూల శక్తిని వదిలించుకోవడానికి రాత్రి పడుకునే ముందు మంచం పక్కన ఈ కలుషం నీటితో నింపి ఉంచండి. మరుసటి రోజు ఉదయం నిద్రలేచిన తర్వాత ఆ నీటిని ఒక మొక్కలో పోయాలి. ఇది జీవితంలో ఆనందాన్ని తిరిగి తెస్తుంది. ఇంట్లో అశాంతి నెలకొని రోజు ఏదో ఒక సమస్యపై గొడవలు జరిగితే రాగి కలుషంలో నీళ్లు, పచ్చిమిర్చి, బియ్యం కలిపి ఉదయాన్నే సూర్య భగవానుడికి సమర్పించండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉండే కష్టాలన్నీ తొలగిపోతాయి.